సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో చికెన్ వేస్టేజ్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో రోడ్డుపై కోళ్ల కాళ్లు, కుళ్లిపోయిన ముక్కలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటి నుండి వచ్చే దుర్వాసనతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని చేపల చెరువులో చికెన్ వేస్టేజ్ వేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ముకుందాపురం దగ్గర జరిగిన ఒక లారీ యాక్సిడెంట్ లో ఆ లారీ ఏదైతే పడిపోతే దాంట్లో టోటల్ గా వ్యర్థాలు కోడికి సంబంధించిన ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలను తీసుకెళ్లి పడిపోతే దాంట్లో ఉన్నటువంటి వ్యర్థాలను తీసుకెళ్లి ఏవైతే చేపల చెరువులలో కలిపి ఆ చేపలు తింటే రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల్లో క్యాన్సర్ వ్యాధులతో సోకి రకరకాల ఇబ్బందులతో ఉన్నారు. కాబట్టి అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగిన కోదాడలో కల్తీ నూనె, ఆ కల్తీ నూనె వల్ల కూడా చాలా రకాల జబ్బులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేవిధంగా పాల కల్తీ నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా అద్భుతమైన కార్యక్రమం చెప్పి అనుకున్నారు వాళ్ళు. ఇవాళ పాల వ్యాపారిని కూడా జైలు పంపించారు. అట్లాంటివన్నీ ఈ వ్యర్థాలు అమ్మే వాళ్ళు కూడా ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాన్ని పూడ్చి పెట్టాలి తప్ప అవి చేపల చెరువులో కానీ ఇంకో రకరకాల దాంట్లో కలపొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే క్వాలిటీ ఉన్నారో ఆ క్వాలిటీ వాళ్ళు కూడా దీని మీద తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.